వినయసేన మహారాజుకు దైవభక్తి ఎక్కువ. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎక్కువ సమయం దైవ సన్నిధిని గడిపేవాడు. ఒకనాడు రాజు ఆ రోజంతా కొండ మీద ఉన్న దేవాలయంలో గడిపి సాయంత్రం గుర్రం మీద అంతఃపురానికి తిరిగి వెళ్తున్నాడు. దారిలో ఒక రైతు విచారంగా పొలం నుండి తిరిగి వెళ్తూ కనిపించాడు. అది చూసిన రాజు గుర్రం దిగి, "నేను మీ రాజుని, ఇప్పుడే దేవుణ్ణి ప్రార్థించి వస్తున్నాను. నీకేం కావాలో కోరుకో. త్వరలోనే నాకు దర్శనం ప్రసాదించే దేవుణ్ణి ప్రార్థించి నీ కష్టం తీర్చమని అడుగుతాను" అన్నాడు. దానికి రైతు నవ్వి, "మహారాజా, నిజానికి మనకు దేవుడు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాడు. అవే ఏ పనైనా చేసుకుని బ్రతకడానికి ఇచ్చిన 2 చేతులు, ఎక్కడికైనా నడిచి వెళ్ళడానికి 2 కాళ్ళు, ఆలోచించే బుద్ధి, చూడడానికి 2 కళ్ళు. కానీ మనం అవి మరిచిపోయి ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడటం సరైన పద్ధతి కాదు. ఎవరి కర్తవ్యం, ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తే చాలు" అన్నాడు. రైతు మాటల్లోని నిజాన్ని గ్రహించిన రాజు గుర్రం వెక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి వినయసేనుడు ప్రజా సమస్యల పట్ల శ్రద్ధ చూపి పరిష్కరించసాగాడు.